మాణిక్యానికి దండ వేసి నిజం బయట పెట్టించిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనా అయితే ప్రభావతి తనతో ఎప్పుడూ రూట్గానే మాట్లాడుతుంది కదా. పైగా శృతి ఇటు రోహిణి ప్రభ ముగ్గురు ఫోటోలు తీయించుకుంటుంటే శృతి అయితే పిలుస్తుంది. పిలిచేసరికి రావడంతో ఫోటో దిగుదాం రా అనగానే ప్రభావతికి ఇష్టం లేదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి మీనా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు వస్తాడు. బాలు వచ్చి ఏమైంది మీనా, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? డెకరేషన్ అంతా చాలా బాగా వచ్చింది కదా, మరి ఎందుకు నువ్వంత డల్గా ఉన్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదండి అనేసరికి, లేదు మీనా, నువ్వు నా దగ్గర ఎప్పుడూలాగే నిజం దాస్తున్నావు. పోయినసారి అలాగే వాడి వల్ల, ఆ మేనేజర్ వల్ల, ఈవెంట్స్ మేనేజర్ వల్ల ఎంత పెద్ద ప్రమాదమైంది. ఆ విషయాన్ని కూడా నువ్వు నా దగ్గర దాచిపెట్టావు. ఎందుకు మీనా నువ్వు నా దగ్గర విషయాన్ని దాచిపెడుతున్నావు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మీనా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా ఏమైంది మీనా అంటూ బాలు అడగడంతో జరిగిన విషయం చెప్తుంది. చెప్పేసేసరికి, ఎందుకు మీనా, అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, తెలిసి అమ్మ నీతో ప్రేమగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నావు? లేదండి అత్తయ్య ఒక్క రోజైనా సరే నాతో ఆప్యాయంగా పలకరించాలని, శృతి రోహిణితో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. అలా ఇంకా మాట్లాడతారండి అని చెప్పనేసరికి, లేదు మీనా, అమ్మ మాట్లాడుతుంది సరే, ఈ రోజంతా అమ్మ నీతో ఆప్యాయంగా మాట్లాడుతుంది, నిన్ను ప్రేమగా చూసుకుంటుంది సరేనా అనగాని, ఏంటి అత్తయ్య నాతో ప్రేమగా మాట్లాడమా, అది జన్మలో జరగదు అనగాని ఈ రోజే నువ్వు చూస్తావు. నేను అన్నానంటే ఖచ్చితంగా అయ్యేటట్టు చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండు, మా అమ్మ నీతో ప్రేమగా మాట్లాడేటట్టు ఎలా చేస్తానో అని చెప్పి బాలు అయితే చెప్తాడు. చెప్పి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ముంబై ముఖేష్ కాస్త వస్తాడు. ముఖేష్ రావడంతో ముఖేష్కి ఆల్రెడీ చెప్పారు కదా, మా కుటుంబంలో ప్రేమలకు, ఆప్యాయతలకు, అనుబంధాలకు ఏ లోటు ఉండదని. సో అందుకని ముఖేష్ కాస్త వచ్చేసరికి రెండి అనగాని ఈలోపు ప్రభావతి ఎవరితోనో మాట్లాడుతూ మీనా ఊసెత్తేసరికి వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉంటుంది. అది కాస్త గమనించిన ముఖేష్ కాస్త మాట్లాడేసరికి మనోజ్ వెళ్ళి ప్రభావతికి మొత్తం చెప్తాడు. నువ్వు ప్రేమగా ఉండాలి, ముఖ్యంగా మీనాని ప్రేమగా చూసుకోవాలి అని. ఆ పూలగంపను ప్రేమగా చూసుకోవడం ఏంట్రా అని చెప్పనేసరికి, తప్పదమ్మా, ఈ వేళటకు తప్పదు, ఆయన ఎంతసేపు ఉంటే అంతసేపు మీనాని ప్రేమగా చూసుకోవాల్సిందే అని చెప్పి ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి ఎక్కడ లేని ప్రేమను మీనా మీద కురిపించేస్తుంది. అదంతా చూసి రోహిణి అయితే మొహం మార్చుకుంది. ఇంకా శృతి అయితే ఏంటో ఈ విడ్డోరాలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మీనాకు ఏంటి అత్తయ్య నా మీద ఇంత ప్రేమగా ఉన్నారని బాలుని అడిగితే బాలు అసలు విషయం చెప్తాడు. ఈ ఒక్కరోజు నువ్వు సంతోషంగా ఉండు మీనా, ఈ పెళ్ళిలైనా నువ్వు హ్యాపీగా ఉండు, అదే నేను కోరుకునేది. ఏంటి ఒక్కరోజు సీఎం లాగా ఈ ఒక్కరోజు అంతా అత్తయ్య నాతో ప్రేమగా ఉంటారా, అది చూద్దామనగానే, చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు. ఇంకా ఇదిలా ఉంటే అక్కడ రోహిణికి నిజం చెప్పాలి అని విద్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. కరెక్ట్గా ఇదే సమయానికి ఆ మురళి బాలు చెప్పిన ప్లాన్ని అప్లై చేస్తాడు. అంటే ఇక్కడ మురళికి ఏదో జరిగినట్టు, ప్రమాద పంచున ఉన్నట్టు, తను ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చినట్టు మొత్తం అంతా తన ఫ్రెండ్ ద్వారా అబద్ధం చెప్పించి ఇంకా విద్యనైతే రోహిణి దగ్గరికి వెళ్ళడానికి పరుగులు పెట్టింది కదా. సో అటు వెళ్లకుండా ఇటు మురళి వైపు తన మైండ్ని మార్చడం కోసం చేస్తాడు. నిజానికి మురళికి అక్కడ ఏమీ కాలేదు, కానీ విద్య తన మనసులో ఏమనుకుంటుందన్న విషయాన్ని బయట పెట్టడం కోసం
కానీ మురళికి తెలియని విషయం ఏంటంటే విద్య ఆల్రెడీ టెన్షన్లో ఉందని, తన ఫ్రెండ్ను కాపాడే పర్పస్ మీదే తను ఎక్కడికో వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఇంకా ఇదంతా చేస్తుంది అన్న విషయం పాపం మురళికి తెలియదు. మురళి సిచ్యువేషన్ ఇది అని తనకి తెలీదు. ఇంకా విద్య అయితే ఇప్పుడు మీనా రోహిణి దగ్గరికి వెళ్ళడం కంటే మురళి దగ్గరికి వెళ్ళడమే మంచిది, మురళిని చూసి అట్నుంచటే రోహిణి దగ్గరికి వెళ్తాను అని మురళి దగ్గరికి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇంకా వంటగదిలోనే వంట చేస్తూ ఉంటాడు కదా, బాలు మందు తాగుతున్నట్టు మనోజ్ కనిపించి అదో పెద్ద రచ్చ చేస్తాడు. ప్రభావతికి సత్యానికి కూడా బాలు మందు తాగుతున్నాడు అని చెప్తాడు. మీనాని అడిగేసరికి మీనాకు అసలే ఒళ్ళు మంట. తన భర్త మీద ఎవరైనా నింద వేస్తే చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. కాబట్టి నా భర్త ఎక్కడున్నా తీసుకొచ్చి మందు తాగలేదని నిరూపిస్తాను అంటూ మీనా మండపం అంతా వెతకడం మొదలు పెడుతుంది. ఆయన్ని చూసారా అనగాని, లేదు మీనా, చాలాసేపు అయింది, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని చెప్పి శృతి అనగానే, చూడొదినా, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, పద శృతి మనము కూడా చూద్దాము, వదినికి ఏం అవసరం ఉందో ఏంటో అనుకుంటూ శృతి రవి ఒక పక్కన వెతుకుతారు, మీనా ఒక పక్కన వెతుకుతుంది. వెతికేసరికి వంట దగ్గరికి వెళ్ళడం చూశాను అంటూ రంగా చెప్తాడు. అవునా బాబాయ్, సరే బాబాయ్ నేను చూస్తానని మీనా వంట చేసే చోటుకి వెళ్ళేసరికి పైనే ఉన్నాడు కదా మాణిక్యం, కూరగాయలు కోస్తూ ఉండేసరికి మీనా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ ఉండగానే చూస్తుంది మాణిక్యాన్ని, బ్యాక్ అంటే సైడ్ నుంచి చూస్తుంది. పూర్తిగా చూసే లోపే కింద నుంచి మీనా అంటూ బాలు పిలుస్తాడు. మెట్ల దగ్గర నుంచి పిలిచేసరికి మీనా కాస్త గబగబా కిందకు వచ్చేస్తుంది. అక్కడ మాణిక్యాన్ని కొద్దిగా చూస్తుంది. మీలో బాలు పిలవడంతో కిందకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పాను. కానీ నేనెక్కడికి వెళ్తాను మీనా, ఇక్కడే ఉన్నాను అనేసరికి, ఏంటి మీరు మందు తాగుతున్నారా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మీనా, నేను మందు తాగడం ఏంటి, నాకు సంస్కారం ఉంది మీనా, ఇది పెళ్ళిలో మందు తాగుతారా? పైగా సుందరి పెళ్ళి దగ్గరుండి చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేనే కదా సుందరికిని ఆ పిల్లోడికి ఇద్దరికి పెళ్లి సెట్ చేసింది. అలాంటిది బాధ్యత రహితంగా నేను ఎందుకు ప్రవర్తిస్తాను? అయినా నేను మందు తాగుతున్నానని కూసిన గాడిదెవడు అనగానే మీ అన్నయ్య అనేసరికి, ఏంటి మనోజ్ గాడా అని చెప్పాను. కానీ అవునండి మనోజే, మీ అమ్మకు మీ నాన్నకు కూడా చెప్పి వాళ్ళిద్దరికీ మీ మీద అనుమానం కలిగేటట్టు చేశాడు. అందుకే మా ఆయన మందు తాగడు, నిరూపిస్తాను అంటూ చెప్పి మీకోసం వెతుకుతున్నాను అనేసరికి, ఎక్కడున్నాడు వాడు అని చెప్పాను. కానీ ఎక్కడున్నాడు, అక్కడే ఉన్నాడు పదండి అని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వచ్చేసరికి, ఏంటి కూస్తున్నావు అనగానే, కుయ్యడం ఏంట్రా, నువ్వు మందు బాటిల్ పట్టుకోలేదా? ఒక చేత్తో గ్లాసు ఒక చేత్తో మందు బాటిల్ పట్టుకుని ఉండడం నేను చూశాన్రా అని చెప్పనేసరికి, ఓసి కళ్ళజోడోడా, నేను మందు బాటిల్ పట్టుకున్నాను, కానీ ఆ బాటిల్ నాది కాదు, నా ఎదురుగా మరొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కనిపించలేదా? వాళ్ళదే బాటిల్ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఆ గ్లాసులో నాన్నకు వేడి నీళ్లు తీసుకొస్తున్నాను, నువ్వేమో నీ 4 కళ్ళతో చూసి మందు బాటిల్ ఆ గ్లాసులో పోసుకొని తాగుతున్నాను అని అనుకున్నావు. ఏదైనా సరే అపార్థం చేసుకుంటే అపార్థంలాగే ఉంటుందిరా. ఒక్కసారి నువ్వు చూసి మాట్లాడకూడదు, తెలుసుకుని మాట్లాడాలి, అర్థమవుతుందా? నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం మీ తల్లి కొడుకులకి ఇద్దరికి బాగా అలవాటైపోయింది అంటూ ఇంకా సత్యం తిట్టేసరికి, ఏమంటున్నారండి, నేనేం చేశాను అనగాని, నువ్వేమన్నా తక్కువ ఏంటి, నువ్వు కూడా అలానే కదా చేయిస్తావు అని చెప్పి మాట్లాడడంతో, నాకేం తెలీదు, వాడొచ్చి నాతో చెప్పాడు, నేను మీతో చెప్పాను అంతే అనగానే, వాడు చెప్తే మాత్రం నువ్వు నాతో వచ్చి చెప్పాలా? వాడెందుకు తాగుతాడరా, పెళ్లిలో వాడు తాగడు అని నువ్వు వాడిని దబాయించాలి. కానీ ఆయన ప్రభావతమ్మ నా గురించి ఎందుకు మంచిగా అనుకుంటుంది నాన్న, అలా అనుకోవడం కూడా భ్రమే. మీనాతో ఈరోజు ఎందుకింత ప్రేమగా ఉంటుందో కూడా నాకు తెలియదు అనుకుంటున్నాడా ఏంటి? ముంబై ముఖేష్ రావడం వల్లే కదా ఇంత ప్రేమ నటిస్తుంది. ఆయనకి ఎక్కడ మన కుటుంబాల మధ్య అనురాగం ఆప్యాయత లేదు అన్న విషయం తెలిస్తే డీలర్షిప్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారోనని నటిస్తుంది ప్రభావతమ్మ. అదే విషయం తీసుకెళ్ళి ఆయనకి చెప్పానే అనుకో,
నా వల్ల వచ్చిన ఈ డీలర్షిప్ నా వల్లే పోతుంది, ఎరా చెప్పమంటావా అనగానే, వద్దురా బాబు అంత పని చెయ్యొద్దు అనగానే, మరి నోరు మూసుకుని ఉండు, నా మీద లేనిపోని నిందలు వేసావనుకో నాలుక తెగ్గొస్తాను, నీకు ఆ నాలుక లేకుండా పోతుంది అనేసరికి, రే వాడితో శాపనార్థం పెట్టించుకుంటా వింట్రా, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, నీకెంత తిన్నా ఇన్ని శాపనార్థాలు పెట్టించుకున్నా నీకు బుద్ధి అనేది రాదు అంటూ ప్రభావతి కాస్త మనోజ్ని తిట్టి అక్కడి నుంచి పంపించేసేసరికి మీనా అటుగా వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోతుంది. అక్కడ నేను చూసింది ఎవరిని అని కళ్ళు మూసుకునేసరికి బాలు ఇదేంటి మీనా అక్కడ నిలబడి కళ్ళు మూసుకుంది అనుకుంటూ గబగబా బాలు దగ్గరికి వెళ్తాడు. ఏమైంది మీనా ఇక్కడ నిలబడి కళ్ళు మూసుకున్నావేంటి, ఏం జరిగింది అనగానే, నేను ఇందాక ఆ మలేషియా మాణిక్యాన్ని చూశానండి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు మీనా, ఇక్కడ మలేషియా మాణిక్యం ఎందుకు వస్తాడు అనగాని, లేదండి నేను చూశాను ఒక్క నిమిషం అని చెప్పి గుర్తు తెచ్చుకుని, చూశాను రండి చూపిస్తాను అంటూ బాలుని చేయి పట్టుకుని వంటల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ వంటలు చేస్తున్నారు మీనా, ఇక్కడికి ఎందుకు అనగానే, ముందు మీరు ఇక్కడికి రండి, నేను ఇక్కడే చూశానండి అంటూ పైకి ఎక్కించేసరికి కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు మాణిక్యం. అయితే కట్ చేస్తూ ఉండేసరికి, అదిగోండి నేను చూశానని చెప్పానా, ఒక్కసారి అటు చూడండి అంటూ మీనా కాస్త చూపించడంతో అక్కడ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అవును ఆయనే ఎక్కడున్నాడేంటి, పైగా కూరగాయలు కట్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఇంకా పైకి ఒక కుర్రోడు వెళ్తూ ఉండగానే, అతను ఎవరు ఎక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాడేంటి అని అడుగుతాడు. అతను ఎవరు అని అంటారేంటి సార్, అతను ఎవరో కాదు పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి పెళ్లి కొడుకు మేనమామ అంటే ఆ రోజు మనం ఫోన్లో మాట్లాడిన గొంతు ఇదే కదా అనగానే, అవును మీనా నిజమే, నాకు ఆ రోజు గుర్తే రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఈయనదే. మరి మేకమామ ఇక్కడ ఉన్నాడేంటి, పైగా మేకమామ రోహిణికి కదా మేనమామ, మరి ఆ రాకేష్కి మేనమామ అని చెప్తారేంటి అనుకుంటూ, ఏదో జరుగుతుందండి, ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది. రోహిణి మేనమామ ఇక్కడ కూరగాయలు కొయ్యడం ఏంటి, పైగా రాకేష్కి మేనమామ కావడం ఏంటి, అంటే సుందరికి కాబోయే భర్తకు మేనమామ కావడం ఏంటి, నాకు ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా ఉంది, మనం వెళ్ళి నిజం తెలుసుకుని అందరి ముందు నిజం బయట పెడదామండి అని చెప్పనేసరికి, రాయితేని అని చెప్పాను కానీ, ఇలా కాదు ఒక్క నిమిషం అనుకుంటూ మీనాని అక్కడే నిలబట్టి గబగబా కిందకొచ్చేసరికి ఒక చోట పూలదండలు చూస్తాడు. అక్కడ పెట్టినవి పూలదండలు చూసేసరికి ఇంకా అక్కడి నుంచి ఒక పూలదండ తీసుకొస్తాడు. ఇదేంటండి పూలదండ తీసుకొచ్చారు అనగానే, ఇందాక డెకరేషన్తో పాటు నువ్వు ఎక్స్ట్రాగా 2 పూలదండలు ఇచ్చావు కదా, అవి అక్కడ పెట్టాను, అవే తీసుకొచ్చాను అనేసరికి, పద వెళ్దామని ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటే ఇద్దరు ముందుకు వెళ్ళి మెళ్ళలో పూలదండ వేసేసరికి, ఇదేంటి పూలదండ ఎవరేసారు నా మెళ్ళలో అని తల పైకెత్తి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా మాణిక్యం అయితే షాక్ అయిపోయేసరికి, బాలు అనగాని, ఏంటి చెప్పండి మీరు మాణిక్యం కాదా, మరి ఇక్కడ కూరగాయలు కోస్తున్నారేంటి, మలేషియాలో ఉండాల్సిన మీరు, వరల్డ్ టూర్లో ఉండాల్సిన మీరు ఇక్కడ కూరగాయలు కోయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, పైగా పెళ్లి కొడుకు మేనమావంట, పెళ్లి కొడుకు మేనమావ ఎలా అవుతాడు మీనా, పార్లలమ్మ మేనమావ కదా అని చెప్పనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదండి, ఏదో తేడా ఉంది, అర్జెంటుగా ఈ పెళ్ళి ఆపేద్దామండి, వెళ్ళి రంగా బాబాయ్కి మొత్తం విషయం అంతా చెప్పి, బాబాయ్ ఇదేదో తేడాగా ఉంది, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, మన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, పెళ్ళి ఆపేద్దాము అని చెప్దామండి అనేసరికి, బాలు మీనా అని చెప్పి పిలుస్తాడు. ఏంటి అని చెప్పాను కానీ, వద్దు బాలు ఆ పని చెయ్యొద్దు, నా మేనల్లుడు సుందరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాడు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, సుందరితో పెళ్ళి జరగకపోతే వాడు తట్టుకోలేడు అనగానే, అసలు విషయం ఏంటో చెప్తే నేను వదిలేస్తాను, ఏంటి మ్యాటరు
పార్లలమ్మ మీ సొంత మేనకోడలా లేక వీడు మీ సొంత మేనల్లుడా అనగానే, బాలు ప్లీజ్ బాలు, రోహిణి రోహిణి అని చెప్పాను కానీ చెప్పండి, చెప్తారా లేకపోతే వెళ్ళి చెప్పేమంటారా అనగానే, ఏమండి ఈయన ఎలాగా నిజం చెప్పరు, పద వెళ్దాము అని చెప్పాను కానీ, పద మీనా వెళ్ళి చెప్పేద్దాము అని చెప్పి బాలు మీనా వెళ్ళబోయేసరికి, చెప్తాను చెప్తాను అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా విద్యారోహిణి తన దగ్గరికి రావడం ఇదంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకు ముందు నుంచి అనుమానమే, మీరు మలేషియా నుంచి రావడం ఏంటి, ఇక్కడే ఎక్కడో లోకల్ మనిషి అని, మటన్ షాపు నడుపుకునే మిమ్మల్ని మలేషియా మావిని చేస్తానమాట, రండి ఇదే విషయం అందరి ముందు బయట పెట్టాలి కదా అని చెప్పాను కానీ, ప్లీజ్ బాలు అలా పెడితే రోహిణి పరిస్థితి చాలా దారుణంగా అవుతుందని రోహిణి మాటల్లో నాకు అర్థమైంది. తెలుసు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు కదా, అర్థం చేసుకో బాలు ప్లీజ్ బాలు అని చెప్పి ఇంకా మాణిక్యం బ్రతిమాల్తాడు. ఏంటి ఆడపిల్ల జీవితమా, అదే ఆడపిల్ల మా కుటుంబాన్ని సైతం నా అన్నయ్యని సైతం మోసం చెయ్యొచ్చా, మేము మాత్రం విషయం బయట పెడితే మేము అన్యాయం చేసినట్టు, మేము మోసం చేసినట్ట, ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ అన్యాయం అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇంకా మాణిక్యం కాస్త నిలబడిపోతాడు. రండి మీరు కనుక ఇప్పుడు అందరిలోనూ నిజం చెప్పలేదనుకో, ఇప్పటి వరకు మేము వెటకారంగా పెళ్ళి ఆపేస్తాము అని చెప్పాను కదా, ఇప్పుడు సీరియస్గా చెప్తాను, ఇప్పుడు నిజంగానే పెళ్ళి ఆపేస్తాను అంటూ చెప్పేసేసరికి, లేదు చెప్తాను అనగానే రండి అంటూ పూలదండ వేసి తీసుకొచ్చి మా మాణిక్యాన్ని అటు తిరిగి నిలబెట్టి బాలు ఇటు తిరుగుంటాడు. మీనా వెళ్ళి అందరినీ పిలుచుకురా అనగానే సరేనండి అని అందరినీ కూడా పిలుచుకుని వచ్చేసరికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను అని ఆయన చెప్పారు, రండి రండి అంటూ అందరినీ పిలుచుకురావడంతో అందరూ వస్తారు. వచ్చేసరికి ఏంటి బాలు ఎవరినో పరిచయం చేస్తాను అని చెప్పావంట, ఎవరతను అనగానే, ఇతన్ని చూస్తే ప్రభావతమ్మ దోమలు ఎగలు దూరేటట్టుగా నోరు తెరుస్తుంది, ఇతను చెప్పే నిజం వింటే ప్రభావతమ్మకు ఎక్కడ లేని కోపం ఉక్రోషం మహా అమ్మవారు పూసినట్టుగా మారిపోతుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ, నిజం మాట్లాడతాను ప్రభావతమ్మ, నువ్వు అలాగే మారిపోతావు, మారకపోతే అప్పుడు అడుగు అనేసరికి, ఇంతకీ ఎవర్రా అతను అని చెప్పాను కానీ మెడలో పూలదండతో మాణిక్యాన్ని ముందుకు తిప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అదేంటి ఈయన ఎక్కడున్నారేంటి అని చెప్పి అంటూ ప్రభావతి అనేసరికి, ఏంట్రా పెళ్ళికొడుకు మేనమామ మెడలో దండ వేశావు అని చెప్పాను కానీ, అవును పెళ్ళికొడుకు మేనమామే అని చెప్పి కామాక్షి కూడా అంటుంది. అనేసరికి ఏంటిది పెళ్ళికొడుకు మేనమామేంటన్నయ్య, అతను రోహిణి వాళ్ళ మామయ్య కదా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, అతను రోహిణి మేనమామేంటి, పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ, పైగా మన ఇంటికి 2-3 సార్లు కూడా వచ్చాడు, పెళ్లి సంబంధం మాట్లాడింది ఈయనే కదా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అనగాని, నిజం మాట్లాడుతున్నాను, పెళ్లి సంబంధం మాట్లాడింది ఈయనే కదా మన ఇంటికి 2-3 సార్లు వచ్చింది, పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ ఈయనే అంటూ ఇంకా రంగా మాట్లాడేసరికి, మాట్లాడు మేకమామ, నువ్వు నోరు విప్పి మాట్లాడితేనే కానీ ఈ పెళ్ళి జరగదు, లేదంటే ఈ పెళ్ళి రచ్చరచ్చ చేసి పెళ్ళి ఆపేస్తాను, పెళ్ళి ఆపేస్తే సుందరికి ఏం కాదు, సుందరి భవిష్యత్తుకి ఏం కాదు, మాకు మరొక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత ఆ సత్తా ఉంది, మేటొచ్చి మీ మేనల్లుడే బాగా సెన్సిటివ్ అనుకుంటా కదా, అందుకని మీ మేనల్లుడు ఏం చేసుకుంటాడో, పైగా ఈ పెళ్ళి ఆగిపోయింది నీ వల్లే అని తెలిస్తే నిన్ను ఎంతలా అసహించుకుంటాడో నువ్వే ఊహించుకో మేకమామ, నిజం చెప్తే బ్రతుకుతావు, లేదంటే పెళ్ళి ఆగిపోతుంది అనేసరికి, చెప్పండి అని చెప్పాను కానీ, చెప్తాను అనేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. చెప్తాను, నిజానికి రోహిణికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, అసలు రోహిణికి నాకు మేనమామ మేనకోడలు రిలేషనే లేదు, తను ఎవరో కూడా నాకు తెలీదు,
కేవలం ఒక రోజు నా మటన్ షాపు దగ్గరికి రోహిణి విద్య వచ్చారు. నాకు సినిమాల పట్ల కొంచెం ఆసక్తి ఉండడంతో, నటించాలన్న కోరికతో ఉన్న నాకు వీళ్ళైతే ఒక సినిమా ఆడిషన్ అని చెప్పి మీ అత్తవారింటికి తీసుకొచ్చారండి. అక్కడే జరిగింది ఆడిషన్ అని చెప్పారు. కెమెరాలు ఉన్నాయి, కనిపించవు అని చెప్పారు. తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అస్సలు విషయం అర్థమైంది. అంటే రోహిణి అబద్ధం చెప్పింది, మలేషియా నుంచి నన్ను రప్పించినట్టు మిమ్మల్ని మోసం చేస్తుంది అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా నేను ఏమీ చేయలేక సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా తర్వాత నాటకాలు ఆడమన్నా రోహిణి చెప్పినట్టే నేను చేసుకొచ్చాను, అంతే తప్ప నా తప్పేమీ లేదు అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత మోసం చేసి ఇంత దారుణంగా చేసిన రోహిణి ఇప్పుడు ఇంత విషయం బయటపడేసరికి ప్రభావతికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఇంకా ప్రభావతి, ఏంటి మీరు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవును, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందండి, నేనేమి అబద్ధం చెప్పడం లేదు అంటూ ఇంకా మాణిక్యం కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఏంటిది చెప్పు రోహిణి, ఏంటిదంతా అని చెప్పాను కానీ సరే నిజమైతే ఇదే కదా, ఏం చెప్పినా పార్లలమ్మే చెప్తుంది. మాణిక్యం గారు ఇక మీరు వెళ్ళండి, పెళ్లి పనుల్లో చూసుకోండి. ప్రభావతమ్మ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక తేల్చుకోండి, కావాలంటే ఇన్ని ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు. అప్పటి వరకు ఉంటే తిమ్మిని బమ్మిని చేసేస్తారు కాబట్టి ఇప్పుడే నిజాన్ని బయట పెట్టించాను. ఇంకా ఈ తర్వాత మీరు ఇంటికి పిలిపించుకుని అసలు ఏంటో ఈ విషయం ఏంటో అన్నీ కూడా వివరంగా తెలుసుకోవచ్చు. పెళ్లి కొడుకు మేనమామే కదా, ఖచ్చితంగా వచ్చి చెప్తాడు అంటూ బాలు అనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభావతి మాత్రం చాలా రగిలిపోతూ ఉంటుంది. ఈలోపు విద్య మురళి దగ్గరికి వెళ్ళి మురళికి ఇలా జరిగింది అనడంతో కంగారు పడిపోయేసరికి మురళిని చూసి మళ్ళీ అక్కడ ఏం మాట్లాడదు, మళ్ళీ వద్దాము అన్న ఉద్దేశంతో రోహిణి దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి రోహిణి ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందా అని బాధపడుతూ ఉండేసరికి రోహిణి వస్తుంది. ఏమైందే, ఏం జరిగింది అనగానే మాణిక్యం గురించి మా అత్తగారికి తెలిసిపోయిందే అని చెప్పనేసరికి ఆ విషయం నేను అనుకున్నానే, ఎందుకంటే మాణిక్యం వచ్చిన పెళ్ళికి నువ్వు వచ్చిన పెళ్ళి రెండు ఒకటే, ఆ మాణిక్యం నిన్ను చూస్తాడేమో జాగ్రత్త పడు అని చెప్దామనే నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవలేదు. నేను ఏం చేయాలి చెప్పు, ఆఖరికి మీ ఆయనకి ఫోన్ చేశాను, మీనాకి ఫోన్ చేశాను నీకు కబురివ్వమని. మీనా ఏమో ఏంటి విషయం నాకు చెప్పు నేను చెప్తాను అనేమో మీనా చెప్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి నాకేం అర్థం కాక, ఏం చేయాలో కూడా తెలియక తెగ టెన్షన్ పడుతూ ఇంకా ఈ సిచ్యువేషన్కి వచ్చేసానే. ఇంకా నీకు ఇది కాదు పని, ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్గానే చెప్పడం మంచిది అని ఇంకా నేను పరుగుని ఇక్కడికి వచ్చాను అనేసరికి ఇప్పుడు మా అత్తగారికి మలేషియా నుంచి నేను వచ్చానో లేదా అన్న డౌట్ వ్యక్తమవుతుంది. పైగా ఇదంతా నేను ఎందుకు చేశానో కూడా మా అత్తగారికి డౌట్ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదే అనగాని, నిండా మునిగినోడికి చలేంటే, నువ్వు ఆల్రెడీ నిండా మునిగేసావు, ఇప్పుడు నువ్వు చలి పెడుతుంది అంటూ వచ్చేయాలంటే రాలేని పరిస్థితి. ఎందుకంటే అడవిలో సగంలో చిక్కుకున్నావు కాబట్టి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, నాకు భయం వేస్తుంది. చూద్దాం పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో. పెళ్లి తర్వాతనే కదా మీ అత్తగారు విధ్వంసం చేసేది, అప్పుడే చూద్దామని చెప్పనేసరికి అది కాదే అని చెప్పాను. కానీ ఇక నువ్వేం మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మీనా ఉండదు అని చెప్పి ఇంకా విద్య ఇటు రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి బాలు, మీనా ఏంటండి ఇదెక్కడ మోసం, అంటే మాణిక్యం మలేషియా కాకపోయినా రోహిణి మలేషియాని చెప్పిందా, అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అనగానే ఏదో మిస్టరీ ఉంది మీనా, దీని వెనక కూడా ఇంకో మిస్టరీ ఉందని నా మనసు కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది, అదేంటో మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇన్ని రోజులు మా అమ్మని మోసం చేసి రోహిణి ఇంత పెద్ద నాటకం ఆడుతుందంటే ఇంకా ఏదో చెయ్యాలనుకుంటుంది. ఏదో ఒకటి చేసి
మనోజ్ని మొత్తం తన వైపు గ్రిప్పులోకి తెచ్చుకున్న తర్వాత నిజం బయట పడాలని అనుకుంటుందేమో అనగాని ఇంకా ఏదో ఉందని నా మనసు కనిపిస్తుందండి అని చెప్పనేసరికి అవునా ఏముంటుంటే అని తెలియదండి, ఏదో జరుగుతుంది, రోహిణి గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని ఇంకా మీనా ఇటు బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మరి ఇంటికి వెళ్ళాక ప్రభావతి రోహిణి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది? మాణిక్యం గురించి నిజాలు బయటపడ్డాయి కదా, మరి పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.